అండి ఇప్పుడు మనం కారం గవ్వలు చేసుకుందాము. నేను ఇంతకుముందు వెన్నుండలు చేశాను కదా, ఇగో కారం గవ్వలు చేసుకుంటున్నాను. ఇది 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. కొంచెం సగం కప్పు అంతా గోధుమ పిండి వేసుకుంటున్నాను, సగం కప్పు. ఒక 4 స్పూన్, ఇదిగో ఒక 4 టీ స్పూన్లు అంతా నేను చిన్న సన్న రవ్వ తీసుకున్నాను. నేను జావా అది చేసుకుంటాం కదా, ఆ రవ్వ స్మాల్ రవ్వ అయినా ఇంకా కొంచెం నేను మిక్సీ పట్టుకుంటాను. ఇది పట్టుకొని దాంట్లో పోసుకుందాము. నేను ఇలా 4 ఎల్లుల్లిపాయలు వేసుకొని ఈ రవ్వను మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా దీంట్లో కలిపేసుకుందాము. దీంట్లో నేను గుల్లగా రావడానికి నేను నెయ్యి కలుపుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి కలుపుతాను దీంట్లో. ఇదిగో కొంచెం జీరా పౌడరు, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిగో ధనియా పౌడరు, కారము మనకు ఎంత టేస్ట్కి తగ్గ కారము, కలర్ కోసం కొంచెం పసుపు, టీ స్పూన్ వాము. వాము మంచిది కదా మన డైజెషన్కి, అది అందుకే వాము వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాం ఫస్ట్. చూడండి, నేను చేసినట్టు మీకు కావాలంటే ఇలా నువ్వులు వేసుకోవచ్చు. నేను నువ్వులు వేస్తలేను ఇప్పుడు. నువ్వులు వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఇలా నేను చేసినట్టు చేయండి, సూపర్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా కలుపుకోవాలండి దీన్ని బాగా. నెయ్యి, ఉప్పు, కారం అంతా పిండికి పట్టాలి. ఇదంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇలా రావాలండి. ఇప్పుడు మనకు మంచిగా వస్తాయి గవ్వలు. దీన్ని చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలపొద్దు, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇదిగోనండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం కొంచెం ఒక 20 నిమిషాలు దీన్ని మూత పెట్టి పక్కకు పెడదాము. ఇదిగోనండి 20 నిమిషాల తర్వాత దీన్ని కొంచెం ఇలా అనుకొని దీన్ని చిన్నగా ఉండలు చేసుకుందాము. కొంచెం ఆయిల్ రాసుకుంటాం. ఇంత ఉండలు చేసుకుంటాం. ఎంత చిన్నగా తీసుకుంటే అంత మంచిగా వస్తాయండి. ఇక ఈ విధంగా వేసి ఇలా చేసుకోవాలి. నా దగ్గర గవ్వల పీట ఉంది కాబట్టి గవ్వల పీట చేసుకుంటున్నా, లేకపోతే మనం మ్యాగీ తినే స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తేసుకోవాలి, అన్నీ ఆ విధంగా ఒత్తేసుకోవాలి. ఇదిగోనండి, మనకి పీట లేదనుకో ఈ ఫోర్క్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు గవ్వలు. దీంతోనైనా చేసుకోవచ్చు, దీంతోనైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఇది ఉంటే ఇది చేసుకోండి, ఇది లేకపోతే దీంతో ఈజీగా ఇలా ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా వచ్చేస్తుంది మంచిగా. ఇలా చేసుకోవచ్చు. దీన్ని అన్ని మనం ఇలా ఈ విధంగానే ఒత్తేసి నూనెలో ఫ్రై చేసుకుంటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదిగానండి గవ్వలన్నీ ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇక ఆయిల్ వేడైంది, ఇవన్నీ ఆయిల్ వేసుకుందాము. ఇదిగానండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా లోపలికి వెళ్ళి కాలుతుంది. ఇలా అందుకు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి అంతే. కలుపుతూ ఉంటే కొంచెం బ్రౌన్ కలర్ మనకు అవి కొంచెం సౌండ్ వస్తుంది కదా, ఇలా కాలినాక అలా వచ్చినప్పుడు తీసేయాలి. అంటే మంచిగా ఇదవుతుంది. ఇదిగానండి ఈ విధంగా ఫ్రై అయినాయి.
ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇంకా తీసుకుందాం. ఇదిగోనండి, టేస్టీ కారం గవ్వలు చాలా బాగుంటాయి. ఇలా చేసి చూడండి మీరు కూడా. నాకు అవి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.